హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి మనము రెడీమేడ్ స్టైల్లో వచ్చేసి పటియాలా ప్యాంటు చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ ప్యాంట్ అయితే మీరు ఒకసారి ఇదే మెజర్మెంట్లో కటింగ్ చేసి స్టిచ్ చేసుకొని వేసుకోండి. చాలా మీకు అయితే లైక్ చేస్తారు ఈ ప్యాంట్ని, అంత బాగుంది. ఎందుకంటే ఇది ఒక్కలు వేసుకునేది కాదు. ఇంతకుముందు మన ఛానల్లో ఇదే ఛానల్లో వచ్చేసి నేను వ్లాగ్స్లో వచ్చేసి చీరాల షాపింగ్ అని ఒక వీడియో పెట్టాను. అక్కడ నుంచి అయితే కొన్ని డ్రెస్సులు, అలానే డ్రెస్ మెటీరియల్, ఇంకా కొన్ని నైటీస్ అవన్నీ అయితే తెచ్చాను, సేల్ చేశాను. అందులో మంచి టాక్ అయితే ఈ డ్రెస్సుల్లో అయితే వచ్చింది. ఈ డ్రెస్సెస్లో చాలా ప్యూర్ కాటన్ అయితే ఉంది. అలానే ప్యాంట్లు వచ్చేసి చాలా ఫ్రీగా, చాలా కంఫర్ట్గా, హౌస్ వైపులకి చాలా కరెక్ట్గా అయితే ఉన్నాయని చెప్పేసి ఒక మంచి నేమ్ అయితే వీటి వల్ల అయితే వచ్చింది. కాబట్టి నేను కూడా ఒకటి యూజ్ చేశాను. ఒక డ్రెస్ అయితే నాకు కూడా చాలా లైక్ అయింది, చాలా బాగుంది. ప్యాంట్లు అయితే మెయిన్ ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయి. కాబట్టి అదే ప్యాంట్ కటింగ్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ డ్రెస్ మెటీరియల్లో వచ్చే 2 మీటర్స్ క్లాత్, ప్యాంట్ క్లాత్ ఓపెన్ కంప్లీట్గా చేసుకుంటున్నాను. మనకి ప్యాంట్ క్లాత్ అడ్డంగా ఫోల్డింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అడ్డంగా ఫోల్డింగ్ వచ్చింది కంప్లీట్గా ఓపెన్ చేసేసేయండి. అడ్డంగా ఎప్పుడు కూడా మన ప్యాంట్ కటింగ్ అయితే రాదు, నిడువుగా మనం అయితే వేసుకోవాలి, సరేనా? అంటే ఒక్కొక్క ప్యాంట్కి, చూడి ప్యాంట్కి మనకి అడ్డంగా వస్తుంది, కానీ ఈ ప్యాంట్లకైతే మనకి నిడువుగా వస్తుంది. నార్మల్ ప్యాంట్కి, పటియాలా ప్యాంట్కి ఇలా అయితే నార్మల్గా వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు వచ్చేసి నిడువుగా లైనింగ్ ఫోల్డింగ్లో మనం అయితే పెట్టుకోవాలి. లైనింగ్ ఫోల్డింగ్ చూడండి, ఈ విధంగా మనకి 2 మీటర్స్ క్లాత్ అయితే వచ్చింది కదా. మీటర్కి మీటర్ మీద మీటర్ ఉండేటట్టు మధ్యలోకి అలా ఫోల్డ్ చేయండి. అలా ఫోల్డ్ చేసి ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టు చూడండి. అలా చూసుకొని ఏమైనా పైనకి హెచ్చు తగ్గు అలా ఉన్నా, ఏమైనా ముడతలు ఉన్నా అవన్నీ ముడతలు లేకుండా కరెక్ట్గా అయితే చేసుకోండి. అలా చేసుకున్నాక ఇప్పుడు పైన కాదంటే మనం కట్ చేసుకోవచ్చు. చిన్నగా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు. ముడతలు లేకుండా ఇలా ఒకసారి అయితే సర్ది పెట్టేసేయండి. ఓపెన్ వచ్చేసి బయట వైపు ఉంది, మనకి ఫోల్డింగ్ మన వైపు ఉంది. ఇప్పుడు ఆది ప్యాంట్ అయితే తీసుకుందాము. ఆది ప్యాంటు మన నడుము దగ్గర నుంచి కాలు వరకు ఎంత పొడవు ఉందో మెయిన్గా మనం అయితే కొలుసుకుందాము. మనకి 43 ఇంచీలు అయితే ఖచ్చితంగా ఉంది. ఆ 43 ఇంచీలో మీ ప్యాంట్కి మీరు కూడా ఇదే విధంగా కొలుసుకోండి. నార్మల్ ప్యాంట్ అయినా కొలుసుకోండి, పర్లేదు, సరేనా? నార్మల్ ప్యాంట్నే పటియాలా ప్యాంట్గా మీరు మార్చుకోండి. అయితే ఇక్కడ మధ్యలో ఒక స్టిచ్ అయితే వస్తుంది, పైనకు ఒక భాగము, కిందకు ఒక భాగం వస్తుంది. కాబట్టి కింద లెగ్స్ పొడవు అయితే ఒకసారి అయితే తెలుసుకోండి. తెలుసుకుంటే మనకి 33 ఇంచీలు అయితే మనకి ఉంది. ఫోల్డింగ్ నేను కిందకి పెట్టాను, ఓపెన్ వచ్చేసి పైనకి పెట్టాను. చూడండి, మీరు కూడా ఆ విధంగా పెట్టండి. మనకి క్లాత్ అనేది కలిసి వస్తుంది అనమాట. ఇలా పైనకు ఓపెన్ పెట్టి కింద లెగ్ వైపు వచ్చేసి ఫోల్డింగ్ పెట్టడం వల్ల మన క్లాత్ కలిసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి సమానంగా హెచ్చు తగ్గు లేకుండా మనమైతే కట్ చేసుకుందాం చివర్లలో. అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనకి 33 ఇంచీలు అయితే ఉంది కదా. మీ ప్యాంట్కి మీకు ఎంత వచ్చిందో దానికంటే ఎంత ఎక్స్ట్రాలు పెట్టాలో మనమైతే చూసుకుందాము. పైనుంచి టోటల్గా పైనుంచి అయితే మనం మార్క్ చేసుకుందాం. 33 ఇంచీలకి ఒకసారి అయితే మార్క్ చేసేసేయండి. చేసాక మనకి కింద బెల్ట్ అయితే ఉంటుంది కదా, కాలుకు బెల్ట్. ఈ బెల్ట్ కోసం వచ్చేసి మనకి ఒక 2 ఇంచీలు, 2.5 అలా తీసుకుంటే సరిపోతుంది. 2 ఇంచీలు అయితే ఖచ్చితంగా సరిపోతుంది. 2 ఇంచీలకి మార్క్ చేయండి. అలా 2 ఇంచీలకు మార్క్ చేస్తే మన కిందకి ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే మిగులుతుంది. కాబట్టి ఆ 1 ఇంచ్ మనము కట్ చేసి కూడా మనం ఏమీ చేసుకోలేం కదా. టోటల్గా 2 ఇంచ్ వస్తుంది. ఏనికి సరిపోతుంది, ఏనికి సరిపోదు. కాబట్టి నేను కొద్దిగా సింక్ అవ్వడము అలాంటివి ఉంటాయి కదా క్లాత్ వాష్ చేసాక, కాబట్టి నేను టోటల్గా అయితే వదిలేస్తున్నాను. కిందకైతే బెల్ట్ కోసము 2 ఇంచీలకి మార్క్ చేశాను. అలా మార్క్ చేశాక ఇప్పుడు బెల్ట్ లూజ్ వచ్చేసి మనము చూసుకుందాం. బెల్ట్ లూజ్ వచ్చేసి మనకి 7.5 ఇంచీలు అయితే ఉంది. 7.5 ఇంచీలకి మనం ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 8 ఇంచీలకి అయితే మార్క్ చేసుకుందాం. ఈ ప్యాంట్లో కూడా జస్ట్ ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చులోకి అయితే ఉంది, కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక 2 ఇంచ్కి అలా మార్క్ చేసుకొని ఆ 2 ఇంచ్ పొడవు వెడల్పుల్లో ఇలా బాక్స్ అయితే కొట్టుకుందాము. మనకి బెల్ట్ పార్ట్ అని చెప్పేసి మనకి గుర్తుగా ఉంటుంది, కాబట్టి కరెక్ట్గా చేసుకుందాము. అలా చేసుకున్నాక ఇప్పుడు మనకి పొడవు లెగ్ వెడల్పు అయితే వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి కిస్తా లూజు, కిస్తా పొడవు, ఆ 2 కొలతలు అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి స్టిచ్ అయితే ఉంటుంది, కానీ ఇక్కడ చిన్న డాట్స్ అయితే ఉంటాయి. మనకి కంప్లీట్గా లూజ్ అనేది రాదనమాట. కాబట్టి కొద్దిగా కిందకి మనకి డాట్స్ లేకుండా, ముడతలు లేకుండా ఆ విధంగా కొద్దిగా మధ్యలో స్టిచ్ ఉందన్నాను కదా, దానికంటే ఒక 5 ఇంచుల కింద కొలుసుకోండి. కొలుసుకుంటే కిస్తా దగ్గర కింద వెడల్పు అనమాట. ఆ వెడల్పు
వెడల్పు కొలుసుకునేటప్పుడు మనకైతే అక్కడ 19 ఇంచెస్ అయితే వచ్చింది. 19 అంటే 19, 20, 22 అలా కూడా వస్తుంది. మెటీరియల్ బట్టి కాస్ట్ బట్టి కూడా మనకి ఇక్కడ విడ్త్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ 20 ఇంచెస్ 20.5 ఇంచ్ అయితే ఉంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టు మనము పెట్టేద్దాం. మనం అందులో కట్ చేయొద్దు. మనకి ఎంత లూజ్ ఉంటే అంత బెటర్ అనమాట. ఇక్కడ కిస్తా పొడవు వచ్చేసి నేను కొలుసుకుంటున్నాను. చూడండి, మనకి మధ్యలో కుట్టు ఉంటుందన్నాను కదా, ఆ కుట్టు నుంచి కింద మనకి లెగ్స్ కిస్తా పొడవు అనేది వస్తుంది. ఆ పొడవు మనము కొలుసుకుంటే మనకి 9 ఇంచీలు అయితే వచ్చింది. ఆ 9 ఇంచీలకి ఈ చివరి భాగంలో వచ్చేసి 1 ఇంచ్ కలిపేసి 10 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. 1 ఇంచ్ అంటే పైనకి ఒక 1/2 ఇంచ్, కిందలోకి ఒక 1/2 ఇంచ్ కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది కదా, కరెక్ట్గా సరిపోతుంది. ఆ కిస్తా పొడవు నుంచి మనం ఈ లెగ్స్ వరకు ఈ విధంగా టేప్తో కొలుసుకోవాలి. కొలుసుకొని కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసేయండి. మనకి నార్మల్ ప్యాంట్ ఉన్నప్పుడు రౌండ్ వస్తుందన్నమాట. సరేనా? ఈ విధంగా స్ట్రైట్గా పెట్టండి. ఇంతకుముందు మనము నార్మల్ ప్యాంట్ నేను కటింగ్లోనూ చెప్పాను. మనకి 3 రకాలుగా ప్యాంట్ అయితే వస్తుంది. ఒకటి యూ షేప్లో వస్తుంది, ఒకటి వి షేప్లో వస్తుంది, ఒకటి రౌండ్లో వస్తుంది. మనకి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. నేను అన్ని టైప్స్లో కూడా చాలా రోజుల ముందు అయితే పెట్టాను ఆ వీడియో. ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా మంత్స్ అయితే అవుతుంది. కానీ నేను ఈ వీడియో అయితే పెట్టలేదు, ఇప్పుడైతే పెడుతున్నాను. ఇది వచ్చేసి పటియాలా టైప్లో మనకి ఎక్కువ గేర్తో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కిస్తా దగ్గర వచ్చేసి 2 ఇంచుకి అయితే నేను మార్క్ అయితే చేసుకుంటున్నాను. అలా మార్క్ చేసి మనం ఇక్కడ ఒక బాక్స్ అయితే చేసేద్దాం. సరేనా? ఇలాగా ఒక బాక్స్లా చేసుకొని ఇక్కడైతే మనము రౌండ్ అయితే తీసేసుకుందాం. డీప్గా కాకుండా లైట్గా రౌండ్ తీయండి, సరిపోతుంది. అలా రౌండ్ తీసాక మనకి కిస్తా రౌండ్ అయితే అయిపోయింది. కింద మార్కింగ్ అయిపోయింది. వెడల్పులో సమానం ఉన్నది ఉన్నట్టు పెట్టేశాము. 2 ఇంచ్ బెల్ట్కి అయితే పెట్టాము. లెగ్ లూజ్ కూడా మనం 8 ఇంచెస్ అయితే పెట్టాము. పొడవులో 3 ఇంచ్ మనకి ఎక్కువ ఉంది. మనకి ఇంకా 1 ఇంచ్ ఎక్కువే ఉంది. మనము ఒకసారి ఆది ప్యాంటుతో కూడా మనం ఇలా చూసుకుంటే మీకు ఒకవేళ డౌట్ ఉంది అంటే ఈ విధంగా, అంటే ఒకవేళ లూజులు అలాంటివి తగ్గవచ్చేమో, బిగినర్స్ అయినప్పుడు కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, మీరు ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. చూసుకుంటే చూడండి, మనకి ఇంకా ఆ క్లాత్ అయితే 19 వెడల్పు వచ్చింది కదా, 19 ఇంచెస్. మనకి 21 ఇంచ్ అంటే 20.5 ఇంచ్ వచ్చింది. ఇంకా కొద్దిగా ఎక్కువే వచ్చింది. కాబట్టి వెడల్పుల్లో మనకి కొద్దిగా లెగ్ లూజ్ అవన్నీ బాగానే పెరిగాయి. కాబట్టి ఇప్పుడైతే మనము లెగ్ సైడ్ నుంచి ఈ విధంగా కట్ చేసుకుందాం క్లాత్ మొత్తము. కటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా మీరు మిస్ అవ్వద్దు. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా అయితే అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియోస్ అయితే ఫార్వర్డ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనం కిస్తా పార్ట్ కూడా ఈ విధంగా కట్ చేయండి. కిస్తా పాయింట్ తీస్తేనే ప్యాంట్లకి చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే బాగుంటుంది. మీరైతే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ లెగ్స్ వరకు అయితే చూడండి, ఇక్కడైతే ఓపెన్ చేసేసండి. మనకైతే ఫోల్డింగ్ ఉంది కదా లెగ్స్ దగ్గర, ఒకసారి అలా ఓపెన్ చేసేసండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కూడా ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ రావడం వల్ల ఏమంటే మనకి 4 అతుకులు పడకుండా, అంటే ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు, రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ ఇలా 4 అతుకులు రాకుండా 2 అతుకులు వస్తాయి అన్నమాట. ఇంకా మనకి చిన్న సైజు ప్యాంట్ అన్నప్పుడు ఒకే అతుకు వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ నడుం పాటు వెడల్పు కంప్లీట్గా చూసుకోండి, అలానే పొడవు చూసుకోండి. మనము 2 మడతలుగా చూస్తున్నాము, అబ్జర్వ్ చేయండి. మనకి వెడల్పు వచ్చేసి 24 ఇంచీలు అయితే వచ్చింది. 24 ఇంచీలు మనము ఇలా చూసుకుంటే మనకి చాలా పెద్ద అతుకు అయితే పడుతుంది అనమాట. అడ్డంగా అలా అతుకులు ఎక్కువ పెద్దగా అతుకులు వేస్తే లుక్ అయితే ఉండదు కదా, అలా అని చెప్పేసి మనం 4 మడతలుగానే కట్ చేసేద్దాం. 24లో సగం వచ్చేసి మనకి 12 వచ్చింది కదా, 12కి అయితే మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే పెట్టేసేయండి. మనకి కుట్టుల్లోకి, బెల్ట్లోకి అన్నిటికైతే బాగుంటుంది. కొద్దిగా సింక్ అయినా మనకి సరిపోతుంది. సరేనా? టోటల్గా 13 ఇంచీలకి మార్క్ చేసేయండి. పొడవు విషయానికి వచ్చేసరికి మనకి అక్కడ 9 ఇంచీలు అయితే వచ్చింది, 8.5 అలా అయితే వచ్చింది. ఇక్కడ ఒక 1 ఇంచ్ కలుపుకొని 9.5 ఇంచీలకి అయితే నేనైతే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి బెల్ట్ కూడా పైన వస్తుంది, కూరంచు అయితే పైన ఉంది. ఆ 9.5కి ఈ విధంగా మార్క్ చేసుకోండి. 9.5 అంటే 1 ఇంచ్ మనకి సరిపోతుంది. ఎందుకు అంటే మన కింద పార్ట్లో కూడా మనకు ఒక 1 ఇంచ్ ఎక్కువే అయ్యిందనమాట. కింద ప్యాంట్లో కూడా 1 ఇంచ్ ఎక్కువే మనం పెట్టాం కాబట్టి ఇది 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇది మరీ ఎక్కువ పొడవు ఉన్నా సరే బాగోదు. ఈ విధంగా మనం వెడల్పుని పొడవుని ఇలా మార్కింగ్ అయితే అలా స్ట్రైట్గా చేసుకున్నాం. చూడండి, ఈ విధంగా మనకు చిన్న పీస్ మాత్రమే అక్కడ జాయింట్ అయితే పడుతుంది. ఇప్పుడు ఈ పీస్ని మనము కట్ చేసుకుందాం.
చూడండి నేనైతే ఫస్ట్లో చెప్పాను కదా, మనం కింద భాగానికి ఫోల్డింగ్ పెట్టాము, పైన భాగానికి ఓపెన్ పెట్టాము. అలా పెట్టడం వల్ల నడుం పీస్కి మనకి ఎక్కువ అతుకులు రాకుండా, ఈ సెంటర్లో మనకి కటింగ్ రాకుండా చూడండి ఇలా ఫోల్డింగ్ అయితే మనకి మధ్యలో అయితే వచ్చిందనమాట. లేదు మనం కిందకి ఓపెన్ పెట్టి పైనకి ఫోల్డింగ్ పెడతాం అనుకోండి, మనకి అక్కడ కూడా ఓపెన్ అయిపోతుంది. మనము 4 ఈ మధ్యలో జాయింట్లు చేయాలి, సైడ్స్ జాయింట్లు చేయాలి, ఇక్కడ పక్కకు జాయింట్లు చేయాలి. ఇలా అయితే ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ చిన్న అతుకు కాబట్టి ఇక్కడ అతుకుకి మనకి ఎంత అయితే అవసరమో క్లాత్ ఒకసారి అయితే ఇలా మార్క్ చేసుకోండి. మనం ఒక 1/2 ఇంచు మార్క్, 1/2 ఇంచున, 1/2 ఇంచున ఎంత మనము కుట్టుల్లోకి వినియోగిస్తామో అంత మార్క్ చేసి అక్కడ వరకు పెట్టేసేయండి. పెట్టేసి అలా లైన్ కొట్టేసేయండి. కొద్దిగా ఎక్కువనే కట్ చేయండి, ఎందుకంటే మనం జాయింట్స్ వేసాక ఎక్స్ట్రాలు ఉంటే అప్పుడు సరి చేసుకోవచ్చు. సరేనా? ముందే తక్కువ చేస్తే ఒకవేళ తక్కువైతే మళ్ళీ జాయింట్ చేయలేం కదా. కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ఒక 1/2 ఇంచు ఎక్కువకే నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నాను. చూడండి మనకు కంప్లీట్గా జాయింట్స్ వేసాక మనం కరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు నడుం పట్టే అయితే వచ్చేస్తుంది. చాలా ఈజీ కదా. చిన్న అతుకులతో 2.5 మీటర్లలో కటింగ్ చేసే ప్యాంట్ని మనము 2 మీటర్లలోనే మనం చేసాము. చాలా లుక్ అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మీ ప్యాంట్లు మీరే ఇదే ఆదితో, మీరు చిన్న సైజు తక్కువ ఉన్నారు, హైట్ తక్కువ ఉన్నారు అంటే తక్కువ హైట్ చేసుకోండి. మీ ప్యాంట్లు మీరు కొలుసుకోవడం ఆల్రెడీ చెప్పాను కదా, అలా కొలుసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి.